కెరియర్ గ్యాప్ ఈ ఒక్క వర్డ్ వినగానే చాలామంది ఉమెన్స్ చాలా భయపడుతూ ఉంటారనమాట. మ్యారేజ్, కిడ్స్, ఫ్యామిలీ, హెల్త్ ఇలా ఏదో ఒక రీజన్ వల్ల గ్యాప్ వచ్చేసినప్పటికీ కూడాను ఇంకా అయిపోయింది అంత లైఫ్ అని అనేసి ఫీల్ అయిపోతున్నారు. అలా ఫీల్ అవుతున్న వాళ్ళ కోసమే ఈ వీడియో. సో మళ్ళీ కెరియర్ రీస్టార్ట్ చేయడము చాలా పాసిబుల్, అంటే లైక్ ఇట్స్ పాసిబుల్, ఎంత ప్రాక్టికల్గా రియల్గా పాసిబుల్ అవుతుందో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అసలు అన్నీ రీస్టార్ట్ చేయడానికంటే ముందు మీరు మైండ్లో పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే రిమూవ్ ద గిల్ట్. చాలామందికి కెరియర్ గ్యాప్ ఉంటే అదేదో తప్పు అనే ఒక గిల్ట్ మైండ్లో ఉంటుంది అని అనమాట. ఫస్ట్ ఆ గిల్ట్ని తీసేయండి. కెరియర్ గ్యాప్ అంటే ఫెయిల్యూర్ కాదు, కెరియర్ గ్యాప్ అంటే ఇర్రెస్పాన్సిబిలిటీ అంతకన్నా కాదు. లైఫ్లో రెస్పాన్సిబిలిటీస్ వల్ల కెరియర్లో గ్యాప్ వచ్చింది అంటే అది మీ వీక్నెస్ కాదు, తప్పు కాదు, ఏది కాదు అని అనమాట. సో ఫస్ట్ ఆ గిల్ట్ని మైండ్లోంచి తీసేయడానికి ట్రై చేయండి. మళ్ళీ కెరియర్ని రీస్టార్ట్ చేయడానికి ఇదే మీ ఫస్ట్ స్టెప్ అవుతూ ఉంటుంది. గిల్ట్ క్యారీ చేస్తూ కమ్బ్యాక్ ట్రై చేస్తూ ఉంటుంటే అది మీరు సక్సెస్ అవ్వలేరు అనమాట. ఎందుకంటే మీరు ఎక్కడో కాన్ఫిడెన్స్ లూజ్ అవుతూ ఉంటారు కాబట్టి అది ఫెయిల్యూర్కి దారి తీస్తూ ఉంటుంది. ఫస్ట్ స్టెప్ ఏంటంటే యాక్సెప్ట్ యువర్ గ్యాప్. దాన్ని ఒక గిల్ట్లో చూడకుండా దాన్ని యాక్సెప్ట్ చేయండి అండ్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. హైడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. కెరియర్లో గ్యాప్ ఉన్నప్పుడు ట్రై టు ఎక్స్ప్లెయిన్ మీకు ఎందుకు గ్యాప్ వచ్చింది ఏంటి అని చెప్పేసి. వై మోస్ట్ కంబ్యాక్స్ ఫెయిల్స్ ఎప్పుడైనా ఆలోచించారు? చాలామంది కంబ్యాక్కి ట్రై చేస్తూ ఉంటారు కానీ ఫెయిల్ అవుతూ ఉంటారనమాట. ఎందుకంటే వాట్ ది థింక్, లైక్ చాలా హై ఎక్స్పెక్టేషన్స్తో ఉంటారు అండ్ నెక్స్ట్ శాలరీ కూడా ఇమ్మీడియట్గా చాలా హైగా ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తారు అండ్ మళ్ళీ వాళ్ళ ఓల్డ్ రోల్కే ట్రై చేస్తూ ఉంటారు మోస్ట్లీ. అండ్ ఐ షుడ్ నో ఎవ్రీథింగ్ అని ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. సో ఇవన్నిటి వల్ల ఇన్ని ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ట్రై చేస్తూ ఉంటుంటే కూడా యూ కెనాట్ గో ఫార్వర్డ్. సో కెరియర్ బ్యాక్ అంటే రీస్టార్ట్ మైండ్ సెట్ కావాలి, నాట్ అన్ ఈగో మైండ్ సెట్ అనమాట. సో దట్ అప్పుడు ప్రాక్టికల్గా థింక్ చేయడానికి ట్రై చేయండి. మనం ఎంత శాలరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ ఏ రోల్కి వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి మీరు ప్రాక్టికల్గా ఉన్నప్పుడు అది అవుతూ లైక్ ఆ ఈగోయిస్ మైండ్ సెట్ పోయి కొంచెం ప్రాక్టికల్గా రీస్టార్ట్ మైండ్ సెట్తో ఉండాలి మెయిన్గా. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసేసి క్లారిటీ అనమాట. మీకు కెరియర్ గ్యాప్ ఉండి మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నప్పుడు మీకు మీరే ఈ క్వశ్చన్స్ వేసుకోండి. నేను మళ్ళీ సేమ్ రోల్లో కంటిన్యూ అవ్వాలా, లేదంటే ఈజియర్ అండ్ కంఫర్టబుల్ ఉండే రోల్కి షిఫ్ట్ అవ్వాలా, లేదు అంటే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఆర్ వర్క్ ఫ్రమ్ హోమ్, ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. దీంట్లో ఏది చూస్ చేసుకోవాలి, ఎలాంటి షిఫ్ట్స్ ప్రిఫర్ చేయాలి అని చెప్పేసి ఫస్ట్ మీరు ఒక క్లారిటీతో ఉండండి. క్లారిటీ లేకుండా మీరు జాబ్స్ అప్లై చేస్తే ఏమవుతుంది అంటే ఆ ఫ్రస్ట్రేషన్లో మీరు ఏది ముందుకు తీసుకొని వెళ్ళలేరు. సో కెరియర్ గ్యాప్కి ఉన్న తర్వాత కంబ్యాక్కి ఫస్ట్ మెయిన్ ఫౌండేషన్ వచ్చేసేసి యూ షుడ్ హ్యావ్ క్లారిటీ. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసేసి స్కిల్ అప్డేట్ అనమాట. టెక్నాలజీ ట్రెండ్ లేదా టూల్స్ ప్రతిదీ మారిపోతూనే ఉంటుంది, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటుంది. దాన్ని మనం క్వశ్చన్ చేయలేము, అది చాలా నార్మల్ ఈ రోజులలో. సో మనల్ని మనమే అప్డేట్ చేసుకోవాలి. ఆన్లైన్ కోర్సెస్, యూట్యూబ్ ట్యుటోరియల్స్, సర్టిఫికేషన్స్, ఇంకా ఇలా చాలా ఉన్నాయన్నమాట మనల్ని మన స్కిల్ అప్డేట్ చేసుకోవడానికి. సో మీకు ఏది పర్ఫెక్ట్గా, ఎందులో మీరు ఈజీగా నేర్చుకోగలుగుతారు ఏంటి అని చెప్పేసి కొంచెం రీసెర్చ్ చేసేసి స్కిల్ అప్డేట్ చేసుకోండి. రోజు 1 or 2 hours కన్సిస్టెంట్గా కూర్చుంటే చాలు. స్కిల్ అప్డేట్ అవ్వడం చాలా ఈజీ, అదేమంత పెద్ద బ్రహ్మ విద్య కాదు. చాలామంది స్కిల్ అప్డేట్ అనగానే భయపడిపోయి జాబ్, అసలు ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళే కొత్త స్కిల్ నేర్చుకొని షిఫ్ట్ కొట్టడానికి భయపడుతూ ఉంటారు. హార్డ్లీ రోజు 1 or 2 hours కన్సిస్టెంట్గా ఒక టెక్నాలజీ మీద కూర్చుంటే చాలు, మనం ఈజీగా 1-2 monthsలో మన స్కిల్ అప్డేట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్, రీబిల్డ్ యువర్ కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ మనకేమీ ఓవర్ నైట్ వచ్చేది. ఖచ్చితంగా కంబ్యాక్ ఇస్తున్నామంటే కొంచెం భయంగానే ఉంటుంది. సో దాన్ని ఓవర్కమ్ చేసుకోవడానికి ఏదైనా ఒక ఆన్లైన్ కోర్స్ కంప్లీట్ చేయండి. కోర్స్ కంప్లీట్ అయింది అంటే ఆటోమేటిక్గా మీకు కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. అండ్ ట్రై టు గివ్ మాక్ ఇంటర్వ్యూస్. అందులో కొంచెం మనం మంచిగా పర్ఫామ్ చేస్తున్నాము అని అంటే ఇంకా కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. అండ్ ఆల్ జాబ్ పోర్టల్స్లో రెజ్యూమే అప్డేట్ చేయండి, ఇంటర్వ్యూస్ అటెంప్ట్ చేయండి. ఎస్, రిజెక్షన్స్ వస్తాయి, ఖచ్చితంగా రిజెక్షన్స్ వస్తాయి. బట్ మనకేం చెప్తుంది, అట్లీస్ట్ వీఆర్ ట్రయింగ్ అనే కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. సో దట్ ఇంటర్వ్యూస్ ఎవరు ఆల్రెడీ జాబ్లో ఉన్న వాళ్ళు ఇంటర్వ్యూస్ ఇస్తుంటే కూడా రిజెక్షన్స్ వస్తాయి. ఏమవుతుంది, 1 or 2 రిజెక్షన్స్ వస్తాయి, బట్ ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఒక పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. సో రీబిల్డ్ యువర్ కాన్ఫిడెన్స్. రెజ్యూమే అండ్ ఇంటర్వ్యూస్. రెజ్యూమేలో కెరియర్ గ్యాప్ని హైడ్ చేయకండి. అండ్
మరీ ఓవర్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేయొద్దు. కీప్ ఇట్ షార్ట్. లైక్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ, వాట్ ఎవర్ ద రీజన్, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వల్లనో, లేకపోతే హెల్త్ ఇష్యూస్ వల్లనో, లేకపోతే ఐఎమ్ అప్స్కిల్లింగ్ మై సెల్ఫ్ అని చెప్పేసి మీకు ఏ రీజన్ వల్ల అయితే కెరియర్ గ్యాప్ వచ్చిందో ఆ గ్యాప్ని ఇన్ షార్ట్గా చెప్పేసేయండి. అండ్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ మీరు ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు అని చూస్తారు తప్ప లైక్ మీకు ఎంత గ్యాప్ ఉండింది, ఎందుకు ఉండింది అని కాన్సన్ట్రేట్ చేయవు. అండ్ మీరు ఇప్పుడు ఏం చేయగలరు, లైక్ మీరు ఎంత అప్స్కిల్ చేసుకున్నారు, వాట్ యూ కెన్ డూ నౌ అని చెప్పేసి అది కొంచెం కాన్ఫిడెన్స్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. సో దట్ ఇంటర్వ్యూస్లో మీకు అప్పుడు ఆ కెరియర్ గ్యాప్ని కంపెనీస్ అంతగా పెద్దగా రికగ్నైజ్, అంటే లైక్ అది మైండ్లో పెట్టుకొని గ్యాప్ ఉండింది కదా ఎలా అని ఆలోచించే సిచ్యువేషన్ని మనం తీసుకొని రావద్దు అనమాట. సో బీ కాన్ఫిడెంట్ అండ్ వాట్ యూ కెన్ డూ నవ్ అనే దాన్ని కొంచెం స్ట్రాంగ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. సో ఇవన్నీ ఫాలో అవుతే కంబ్యాక్ ఇవ్వడం అంత కష్టమేమీ కాదు. ఎస్, ఒప్పుకుంటాను, కంబ్యాక్ అనగానే ఫియర్ ఉంటుంది, డౌట్ ఉంటుంది, ఇవన్నీ ఖచ్చితంగా ఉంటాయి. కానీ ఒకటి మాత్రం నిజం, కెరియర్లో ఇంత గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు జాబ్ కొట్టినారు అంటే మీ కాన్ఫిడెన్స్ డబల్ అవుతుంది. లైఫ్లో నేను మళ్ళీ నిలబడ్డాను అని చెప్పేసి మీకు లైఫ్ లాంగ్ ఒక ఇప్పటివరకు ఎప్పుడూ లేని కాన్ఫిడెన్స్ మళ్ళీ వస్తుందని అనమాట. సో ఫైనల్లీ ఈ వీడియో చూస్తున్న ప్రతి అమ్మాయికి నేను ఒకటే చెప్పాలి అని అనుకుంటున్నాను, కెరియర్ గ్యాప్ అంటే లైఫ్ అయిపోయినట్టు కాదు. చిన్న చిన్న స్టెప్స్తో మళ్ళీ కంబ్యాక్ ట్రై చేయండి. కంపేర్ చేసుకోకండి అండ్ క్విట్ చేయకండి, ముందుకు వెళ్తూ ఉండండి. ఖచ్చితంగా మీరు ఏదో ఒక రోజు సక్సీడ్ అవుతారు. మీ కెరియర్ గ్యాప్ ఎంత ఉంది అండ్ మీరు ఏ టెక్నాలజీ మీద వర్క్ చేశారు ఏంటి అని చెప్పేసి కుదిరితే కమెంట్ బాక్స్లో చెప్పడానికి ట్రై చేయండి. సో దట్ నా సైడ్ నుంచి నేను ఏమైనా హెల్ప్ చేయగలిగితే హెల్ప్ చేస్తాను, బికాజ్ నేను కూడా ఐటీలో ఉన్నాను కాబట్టి. అండ్ ఈ వీడియో ఇంకెవరికైనా హెల్ప్ అవుతుంది, కెరియర్ గ్యాప్ ఇవ్వాలి అని అనుకున్న వాళ్ళకి, ఆ ఉమెన్కి ఖచ్చితంగా షేర్ చేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీ లైకే నాకు మోటివేషన్. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బై బై.